వెలుగు మిత్రులకు ఈ సందర్భంగా మీకు ఎందుకంటే సామాజిక ఉద్యమ అభివందనాలు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వము తక్షణమే వర్గీకరణ సమస్యను పరిష్కరించాలి, వర్గీకరణ చేయాలి. ఇప్పుడు సెన్సెస్ ఉన్నాయి కదా, ఉన్న సెన్సెస్ ప్రకారం చేసి తర్వాత ఏదైనా ఇబ్బంది ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మొట్టమొదలైతే వర్గీకరణ కానీ గవర్నమెంటు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ఆ జడ్జిమెంట్ ఆగస్టు 1 నాడు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మొట్టమొదలు మన రాష్ట్రంలోనే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది, ఇచ్చిన పోస్టులో ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా వర్తింపజేస్తామని అన్నాడు. ఉన్న దాంట్లో కన్నా చేయి, ఇమీడియట్గా చేసేయి. సమస్యని నానబెట్టి జటిలం చేసి వాడు వీడు కొట్లాడుకున్నాక పైచాచిక ఆనందం పొందడం కన్నా తక్షణమే పరిష్కారం చేయాలి. దీంతోపాటు బీసీ జనగణన అవసరం లేదు. బీసీలు 50% పైన ఉండ్రు, 50% పైన ఉన్నాక 24 ఇచ్చుడేంది? దాని మీద స్పష్టత అవసరం. జనాభా ఉన్న తర్వాత గతంలో ఇంప్లిమెంట్ చేసిందనో చేయాలి, 24 లేదంటే 50 ఎంతనో చేయాలి. 50% పైగా ఉన్నప్పుడు 24% ఇచ్చుడు అనేది తప్పు. 50 పైన ఇవ్వాలి. మరి అది ఇస్తలేవు, ఇది ఇస్తలేవు. దాని పేరు సెన్సెస్ పేరు మీద కాలయాపన ఎందుకు? నా పేరు కొమ్ము ఉదయ్ కుమార్, పాలమూరు లేబర్ రోడ్ అనే కలం పేరు కూడా ఉంది. మీ అందరి మీద జర్నలిస్టుల మీద చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైంది. ఎందుకు చెప్తున్నంటే అప్పుడే నేను ఓ పాట రాసిన, జర్నలిస్టులు పెట్టినటువంటి మీటింగ్ చూసి ఓ పాట ఏం రాసినామంటే, జర్నలిస్టులుగా తెలంగాణ జనపక్షపాతమై పోరాడి కలం యోధులై తెలంగాణ జన కన్నీళ్లను దుడిసిండ్రు. ఇది ఎందుకు చెప్తున్నంటే జనము యొక్క కన్నీళ్లను దుడిసిండ్రు, జనం యొక్క తెలంగాణ ప్రజల యొక్క పక్షపాతమై పోరాటం చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. ఒకటి కాదు, అవినీతి పరుడు. రాష్ట్రంలో ఇంత అవినీతి జరగలేదు, ప్రపంచంలో జరగనంత అవినీతి తెలంగాణలో జరిగిందన్నావు. చాలా సత్యం మాట్లాడినావు. సత్యహరిశ్చంద్రుని తమ్ముని అనుకుంటా, కానీ మొట్టమొదలు అపాయింట్మెంట్లు ఇచ్చేది పెట్టు. ఇంతవరకు మీరు వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజును తెల్లారి నుంచి ట్రై చేస్తున్నా, అపాయింట్మెంట్ ఇస్తలేవు, మాట్లాడతలేవు. మరి మాట్లాడకపోతే నువ్వు ఎట్లా చేస్తావు సమస్య పరిష్కారం? జరిగిన అన్యాయం ఎట్లా చెప్పాలి మీకు? ఏ పత్రికోడు ముందలు వస్తలేడు, ఏ ఎలక్ట్రానిక్ మీడియా వస్తలేదు. అడుగుతున్నాం, మొత్తం ఇష్యూ కవర్ అవుతలేదు. మమ్మల్ని స్కూళ్ళలో ఇబ్బంది పెట్టడం, ఆఫీసులలో ఇబ్బంది పెట్టడం, కులం తక్కువ అని చెప్పి అనేక రకాల చిత్రహింసలు పెట్టి ఎవడో ఒక బ్లాక్ మెయిలర్నో చీటర్నో చూపించి వీడు బాగానే ఉన్నాడు, వాడు బాగానే ఉన్నాడు అంటే అర్థం లేదు. అందులో సాధారణ ప్రజలను ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు? జరిగిన నష్టాన్ని గవర్నమెంట్ కాంపెన్సేట్ చేయాల్సి వస్తుంది. అది గుర్తించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా విషయాలలో అనేక విషయాలు గుర్తుపెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. తాను మాట్లాడిన మాటలలో ఎట్లా మాట్లాడి ఏం కథ అనేది. చిన్నజీయర్ స్వామికి ఎందుకు ఇచ్చినావు భూములు అన్నాడు. మరి ఆ భూముల సంగతి ఏమైంది? ఇతర భూముల సంగతి ఏమైంది? ఎకరా అర్ధెకరా గత పాలకులు ఎమ్మెల్యేలు మంత్రులు కబ్జాలు చేసినాను, అది వాస్తవం ఉంది. మరి ఆ కబ్జాల సంగతి ఈ రోజు వరకు కూడా తేల్చలేదు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వలేదు. అవి అట్లుండగా మాలాంటి సమస్యలలో ఉద్యోగస్తులుగా ఉండి మా కోల్పోయినటువంటి ప్రివిలేజ్ ఇప్పియమంటే ఈ రోజు వరకు స్పష్టత లేదు. పైగా మీ మంత్రుల దగ్గరికి తిరిగితే మీ మంత్రులు ఏ మంత్రి కూడా చక్కగా మాట్లాడతలేడు. ఎందుకు వచ్చినావు నాకు, నేనేమన్నా చనువున్నా అంటున్నాడు. రాష్ట్ర మంత్రి అని వస్తాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అని వస్తాడు, రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే అని వస్తారు. ఎమ్మెల్యేకు మాట్లాడడానికి రాకపోతే బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి. సాధారణ ప్రజలతో ఎట్లా మాట్లాడాలి. ఎవరినో రవిడిగాలను కొంతమంది లపాంగులను ఎంట పెట్టుకొని అదో ఇదో దోసుక తిని ఎమ్మెల్యే అయితే వాడిని మనిషి అనుకోం. మేము సమస్యల పట్ల అవగాహన ఉన్నదా? సమస్యలను పరిష్కారం చేస్తున్నాడా? ఏ సమస్య మీద ఎంత అవగాహన ఉన్నదని జనం చూస్తుంటారు. అందుకోసం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, నాకు నా సర్వీస్ మ్యాటర్స్లో అనేక రకాలైన చిత్రహింసలు పెట్టిర్రు, అవమానాలు పెట్టిర్రు. ఆ అవమానాలు భరించలేక నేను ఉద్యోగానికి రాజీనామా ఇవ్వదలుచుకున్నా. వీఆర్ఎస్ యాక్సెప్ట్ చేయమని చెప్తున్నా, జరిగిన నష్టాన్ని పూడ్చమని చెప్తున్నా. అది బాధ్యత గవర్నమెంట్ది. అట్లా చేయలేకపోతే దాని సంగతి ఏందనేది నా పాటల ద్వారానే తేల్చనీకి నేను రెడీగా ఉన్నా. నేను కాలు కట్టి గజ్జ కట్టి ఆడడానికి కూడా తయారుగా ఉన్నా. నన్ను రిసీవ్ చేసుకునేటోడు ఉంటే రమ్మంటున్నా. థ్యాంక్ యూ.